వెల్కమ్ బ్యాక్. నారా లోకేష్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీర విమర్శలు గుప్పించారు. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారి తండ్రి కార్యాలయాన్ని తన వాళ్లతో నడిపిస్తున్నాడని విమర్శించారు. లోకేష్ ద్వారా నియమితులైన వారంతా ఆయనకే రిపోర్ట్ చేస్తున్నారని, సమాచార హక్కు చట్టం కింద తాము వివరాలు సేకరించాకే ఈ ఆరోపణలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అభీష్ట, అతని పేరు అభీష్ట, అతన్ని ఓఎస్డీగా నియామకం చేసుకున్నారు. ఓఎస్డీగా అతను నియామకం చేసుకున్నారా లేదా అని మీకు ఆధారం ఇవ్వడం జరిగింది. ఈ అభీష్ట నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సుపుత్రుడు, నారా లోకేష్ గారి ఆత్మీయ స్నేహితుడు. వారిద్దరి ఆత్మలు ఒకటే. ప్రతి ఫైలు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళే ప్రతి ఫైలు ఈ అభీష్ట ద్వారానే వెళ్ళాలి. ఏ ఫైలు క్లియర్ కావాలి, ఏ ఫైలు క్లియర్ కాకూడదు, ఏ ఫైల్లో ఏమి మతలబు అని అభీష్ట గారు లోకేష్ గారికి చెప్తే, లోకేష్ గారు అభీష్టకు ఈ విధంగా నడుచుకోమని చెప్తే ఈ వ్యవహారం నడిచిపోతా ఉంది. లోకేష్ గారు కూడా చాలా జాగ్రత్తగానే వస్తున్నామని అనుకున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచానికి కనబడదనుకున్నారు. చివరికి దొరికింది, ఆ పాలు తాగే పిల్లి దొరికింది మొన్నటి రోజు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ బస్టాండ్లోని 53 లక్షలతో నిర్మించనున్న భవనానికి శంకుస్థాపన చేసిన ఆయన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మునిగిపోయే పడవలని ఎద్దేవా చేశారు. వాళ్ల ఉనికిని కాపాడుకోవడానికే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. అపోజిషన్ పార్టీలన్నీ కూడా వాళ్ళకు వచ్చినట్టుగా ఏదొస్తే మాట్లాడుతున్నారు. ఈరోజు వరంగల్ కానీ అదేవిధంగా మెదక్లో జరిగే ఎలక్షన్లో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలుస్తుంది. ఏదైతే టీడీపీ, బీజేపీ ఉనికి లేనటువంటి పార్టీలు ఇవి. మరి కాంగ్రెస్ పార్టీకి నాయకులే లేరు. మరి టీడీపీ కానీ అదే బీజేపీ పార్టీ మునిగిపోయే పడవ లెక్క ఉంది. 20 ఏళ్ళ వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజలకు సేవలు అందిస్తుంది. తప్పకుండా దేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండే విధంగా ఉంటుంది. కోఠి పరిధిలో మెట్రో అలైన్మెంట్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా వ్యాపార సంఘాల జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. గతంలో మెట్రో అలైన్మెంట్కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన స్థానిక వ్యాపారస్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. స్థానికులు చేపట్టిన ఆందోళనలో సీఎం కేసీఆర్, ఎంపీ కవిత కూడా పాల్గొన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో అలైన్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గారు ఇది హెరిటేజ్ మార్కెట్ కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో మెట్రో ఇక్కడికి వెళ్ళి తీసుకోపోనని మాట ఇచ్చారు. ఎన్వీఎస్ రెడ్డి గారు కేసీఆర్ని కన్విన్స్ చేసి ఇక్కడ ఓనర్స్ కన్విన్స్ అయిపోయారు, ఇక్కడికి వెళ్ళి తీసుకోపోవచ్చని కేసీఆర్కి ఆయన మిస్గైడ్ చేసిండ్రు. మేము ఎట్టు పరిస్థితుల్లో మెట్రో ఇటు రానియము. ఎట్లయితే ఆత్మహత్యలు జరిగాయో, రైతుల ఆత్మహత్యలు, ఇక్కడ వ్యాపారస్తుల ఆత్మహత్యలు, రోజుకొక షాపు వారు మేము మరణించి చూపిస్తాం. కేసీఆర్కి ఒకటే కోరుకునేది ఒకటే, మీరు మాట మీద ఉంటారని మాకు నమ్మకం ఉంది. ఇప్పటి కూడా మాకు భరోసా ఉంది. మీరు ఎన్వీఎస్ రెడ్డి మాటలు వినకండి. ఆయన తెలంగాణ మార్కెట్ ధ్వంసం చేయాలని ఆలోచనలో ఉన్నారు. మేము ఎట్టు పరిస్థితుల్లో కాము. ఇక్కడ 10,000 కుటుంబాలు రోడ్డు మీద వచ్చి కూర్చుంటాము. మేము హంగర్ స్ట్రైక్ చేస్తాము, మెట్రో భవన్ని ముట్టడిస్తాము. జై తెలంగాణ. విశాఖలో పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. పప్పు దినుసులు, వంట నూనెల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లో పప్పులతో పాటు వంట నూనెల ధరలు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు దాడులు నిర్వహించి బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనూహ్య హత్య కేసులో నిందితుడు చంద్రభాన్ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. గతేడాది సంచలనం రేకెత్తించిన ఈ కేసులో దోషికి బుధవారం శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. ఈ కేసులో విచారణ 22 నెలల పాటు సుదీర్ఘంగా సాగింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష జేడీయూ, ఆర్జేడీలపై మోడీ పదునైన విమర్శలు గుప్పించారు. సీతామఢీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోడీ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. బీహార్ అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. दिल्ली में हम सत्ता सुख भोगने के लिए बैठे नहीं है। करीब 16 महीने हो गए मेरे भाइयों बहनों, 16 महीने हो गए, एक दिन भी मेरे छुट्टी नहीं लिए, एक दिन भी छुट्टी नहीं। मेरे लिए ये सत्ता सुख का नहीं, ये तो सेवा यज्ञ है, सेवा यज्ञ है, जहां मैं शरीर का कण कण, समय का पल पल सिर्फ और सिर्फ आप सब मेरे देशवासियों के लिए खपा देना चाहता हूं, आपकी सेवा में बिताना चाहता हूं। हम पर गंभीर से गंभीर आरोप लगाए जा रहे हैं, हमारे पर अनाप शनाप बातें बताई जा रही हैं, जो हमने कभी सोची नहीं, जो कभी सुनी नहीं, जो कभी कही नहीं, ऐसी चीजें हमारे मुंह में डाली जा रही है। और उसका कारण ये नहीं है कि उनको समझ नहीं है, लेकिन अब जब पराजय सामने दिखता है तो उनके पास कोई चारा नहीं बचा है। चुनाव लोकतंत्र का एक उत्सव होता है। हर चुनाव लोकतंत्र की शिक्षा दीक्षा का एक ओपन यूनिवर्सिटी होता है। चुनाव में हर प्रकार के व्यक्ति, हर प्रकार के दल, हर प्रकार के विचार, हर प्रकार की बातें जनता जनार्दन के सामने प्रस्तुत की जाती है। वाद होता है, विवाद होता है, संवाद होता है। నల్లధనం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పురోగతి సాధించింది. దీనికి సంబంధించిన 4వ స్టేటస్ రిపోర్ట్ను సిట్ సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ నివేదికపై ఉన్నత న్యాయస్థానం నవంబర్లో విచారణ చేపడుతుంది. భారత క్రికెటర్ అమిత్ మిశ్రాను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళను వేధించాడనే ఆరోపణలపై ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అమిత్ మిశ్రా తన స్నేహితురాల్ని వేధించాడని ఆరోపణలొచ్చాయి. యువతిపై దాడి కేసులో దాదాపు 3 గంటల పాటు అతన్ని విచారించిన పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు. సెప్టెంబర్ 25వ తేదీన బెంగళూరులో తాను ఉంటున్న హోటల్ గదిలో ఓ అమ్మాయిపై దాడి చేసినట్లు అమిత్ మిశ్రాపై పోలీస్ కేసు నమోదైంది. అయితే ఈ కేసును ఆమె ఉపసంహరించుకుంటున్నట్లు తొలుత కథనాలు వచ్చినా ఆ తర్వాత మళ్లీ కేసు విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దాంతో పోలీసులు కూడా ఈ కేసు విచారణ వేగవంతం చేశారు. గత నెలలో శిక్షణ కోసం మిశ్రా బెంగళూరుకు వచ్చినట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో భారత క్రికెటర్లు ఫ్యాన్స్ మీద దాడులు చేయడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇది భారత క్రికెట్ చరిత్రకు మచ్చ తెచ్చే విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలో నిర్మించబోయే కంటి ఆసుపత్రి కోసం 7 ఎకరాల స్థలాన్ని కొనాలని నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 100 కోట్ల రూపాయలతో ఈ ఆసుపత్రి నిర్మించనున్నారు. ఉచిత లడ్డూ పంపిణీపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని వేసింది పాలక మండలి. ఇక హైదరాబాద్ బంజారాహిల్స్లో మహాగణపతి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని పాలక మండలి సమావేశంలో తీర్మానించారు.
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కన్నుల పండుగగా సాగింది. 3 లాంతర్ల సెంటర్ నుంచి సిరిమాను రథం బయలుదేరి కోట వరకు 3 సార్లు తిరిగి చంద్రగుడికి చేరుకుంది. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. చివరి రోజు సిరిమాను సంబరానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విజయదశమి తరువాత వచ్చే మొదటి మంగళవారం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఆలయ ప్రధాన పూజారి భాస్కరరావు సిరిమాను రథాన్ని అధిరోహించారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు రథాన్ని లాగారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కోటపై నుంచి సిరిమాను ఉత్సవాన్ని తిలకించారు. మంత్రి మృణాలిని, జడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి, కలెక్టర్ నాయక్ తదితరులు ఊరేగింపును తిలకించారు. ఈ ఉత్సవానికి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. హుక్కుంపేట నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సిరిమాను అంజలి రథం ఊరేగింపు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ ఈ ఊరేగింపు జరిగింది. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏపీ ఉద్యోగుల తరలింపుపై మరో అడుగు. అమరావతి వెళ్లేందుకు 3 ఆప్షన్లు. రాష్ట్రాభివృద్ధికి సహకరించండి. కేంద్ర మంత్రులను కోరిన తెలంగాణ సీఎం కేసీఆర్. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు పార్టీల సన్నద్ధం. అభ్యర్థుల ఎంపికలో వ్యూహ ప్రతివ్యూహాలు.
బీహార్లో రేపే 3వ దశ పోలింగ్. మోడీ నితీష్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం. కన్నుల పండువగా సిరిమానోత్సవం. భక్తులతో కిక్కిరిసిపోయిన విజయనగరం. అమ్మాయిని వేధించినందుకు క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్ట్. 3 గంటల విచారణ తర్వాత బెయిల్పై విడుదల. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.